ఈ ఉదయకాల వేళ కాపాడిన మహాదేవునికి అందరితో కలిసి మాట్లాడుకోవడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయానికి స్తోత్రం. ఈ సమయంలో మన విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ బ్రెనహం గారి బోధలు వాక్యానుసారమా అనే కార్యక్రమంలో ముందుగా బాప్తిస్మమును గురించి మాట్లాడటం జరిగింది. సో వాళ్ళు 2-3 గంటలు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాదన, తర్కవాదం, ఆ వాదం, ఈ వాదం అన్నీ కలిపి క్లియర్ కట్గా లాస్ట్ అండ్ ఫైనల్గా మరి 3 గంటలు అవుతున్నప్పటికీ కూడా భోజనం అనేది కూడా లెక్క చేయకుండా అద్భుతమైనటువంటి డెబిట్ జరిగింది. కానీ విషయం ఏంటంటే బాప్తీసాలు 2 రకాలుగా అని తేల్చేశారు. సో అది బాగోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాప్తిస్మము అంటే ఏంటి, బాప్తిస్మము దేని కొరకు, బాప్తిస్మం ద్వారా జరిగే కార్యాలేంటి, బాప్తిస్మం అసలు ఏం చేస్తుందనే విషయాలు మాట్లాడకుండా, బాప్తిస్మం అనే దానికి అర్థమే తీసుకురాకుండా ఫైనల్గా క్లోజ్ చేశారు. అంటే ఎన్నో రకాలుగా, అంటే 1 యేసునామం, 2 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అనే దాని మీదనే టాపిక్ నడిచిందే తప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా దాని మీదనే ఉంచారు. కానీ అసలు బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం ద్వారా ఏం జరుగుద్ది, బాప్తిస్మం వలన వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆకాశ మహాకాశాలు విడిచి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా బాప్తిస్మం పొందాడు. అది ఏ బాప్తిస్మము, సో ఆ బాప్తిస్మం పరలోకానికి తీసుకువెళ్ళిందా లేదా అనే విషయాలన్నీ కూడా మాట్లాడకుండా మీరు ఏం చేశారంటే ఎప్పటికీ కూడా 2 విషయాలు నేను చూసినంత వరకు నడిచాయి. 1 మరి బ్రెనహం గారు చెప్పినటువంటి బాప్తిస్మము, 2 మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం. చూద్దాం. అసలు నేను యాక్చువల్గా సరే వాళ్ళు ఏం చెప్పారనేది కాదు, కానీ నేను ఒక క్లియర్ని మీకు ఇవ్వాలని ఇక్కడ వీడియో చేస్తున్నాను. బట్ నేనేం చెప్పబోతున్నాను ఒకసారి వినండి. ఆ తర్వాత మరి వాళ్ళు చెప్పిన విధానాన్ని, ఇక్కడ దేవుని యొక్క విధానాన్ని కూడా గమనించి మరి నిర్ణయం ప్రజలు తీసుకోవాలని చెప్పేసి నేను ఒకే చెబుతున్నాను. బాప్తిస్మం అంటే ఏంటో ఇప్పుడు నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అది తెలిసిన తర్వాత ఫాలో ఫర్ జీసస్. ఇక మీరు ఎవరిని వెంబడించాల్సిన పని లేదు, క్రీస్తును వెంబడిస్తే సరిపోద్ది. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి, ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి బాప్తిసాలను మరి తనకు తాను పెట్టుకుంటూ వెళ్తున్నారు. అలాగే బైబిల్లో కూడా దాదాపుగా 18 రకాల బాప్తిసాలు ఉన్నాయి. ఓకేనా. మనకంటే పితరులు ముందున్నటువంటి వారు, సో వారందరూ కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం గుండా వచ్చేస్తారు. వాళ్ళు ఎర్ర సముద్రంలో బాప్తిస్మము పొందిరి అని రాయబడింది. వారు ఏ బాప్తిస్మం పొందారు? అలాగే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా. వారు ఏ బాప్తిస్మం పొందారు? అలాగే పిలుపు గారు రథం మీద వెళ్తున్నటువంటి నపుంసకుడిని కలుసుకొని తన యొక్క మడుగులను తీసుకువెళ్ళి బాప్తిస్మం ఇచ్చారు. వారు ఏ బాప్తిస్మం పొందారు? అర్థమవుతుందా? సో బాప్తిస్మం అనే దానికి అర్థం లేకుండా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ రూట్ కరెక్ట్గా ఉంది, ఈ రూట్ కూడా కరెక్ట్గా ఉందని విజయ్ కుమార్ గారు క్లియర్ చేయటం సో నాకు నచ్చలేదు. సో ఈ సెషన్ ఫెయిల్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే మీ ప్రతివాదన కూడా ఎవరు కూడా ఏకీభవించలేదు. కాబట్టి నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ దీనికి నేను ఒక చిన్న క్లియర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారని కాదు, మీరు ఒప్పుకోకపోయినా బైబుల్ సత్యం సత్యం సత్యం. బట్ దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. ఇప్పుడు నేను కొన్ని విషయాలను నేను మీకు ప్రస్తావించాలని ఇష్టపడుతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి విషయం కూడా రాశారు. అర్థమవుతుందా? బాప్తిస్మము యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా బాప్తిసాలు ఇస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? అసలు బాప్తిస్మానికి అర్థం, పరమార్థం, అక్షర జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం అన్నీ జోడించి ఒక రకానికి క్లియర్గా ఇచ్చేద్దాం. ఓకేనా? రైట్. ఈ సమయంలో ముందుగా అసలు బాప్తిస్మం అంటే ఏంటి అని అంటే కడగబడటం. సో దీన్ని గ్రీకులో బ్యాప్టిజో అన్నారు. సో బ్యాప్టిజం అనేది ఏంటి అంటే కడగబడటం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కొన్ని విషయాలు మీకు క్లియర్ చేస్తాను. చూడండి, ఒక వ్యక్తి బాత్రూంలో ట్యాబ్ కింద స్నానం చేస్తున్నాడు, ఒక వ్యక్తి చెరువులో స్నానం చేస్తున్నాడు, మరో వ్యక్తి ఆరు బయట స్నానం చేస్తున్నాడు, మరొక వ్యక్తి చెట్టు కింద స్నానం చేస్తున్నాడు. అర్థమవుతుందా?
మరొక వ్యక్తి ఆ, ఒక సముద్రంలో, బీచ్లో ఎక్కడో ఒకటి స్నానం చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఒక మనిషి ఇలాగన చేస్తున్నటువంటి దానిని ఏమంటారంటే స్నానం. ఎక్కడ చేసినా అది స్నానమే, దానికి ఒకటే పేరు. అర్థమవుతుందా? స్నానం అనేది ఒకటే పేరు, దానికి ఇంక లేవు, దానికి ఒకటే పేరు. స్నానం ఎట్లా చేసినా స్నానమే అది. ఇక అర్థమవుతుందా? అలాగే బాప్తిస్మం అనేది కూడా కడగబడటం, ఒక వ్యక్తిని పాపములో నుండి క్రీస్తులోనికి నడిపించటం. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి, నామము అనగా ఒకటి, ఏకవచనం, నామములు అని రాయలే, నామము అని రాశాడు. అందుకే ఎఫ్ఎస్సి 4:4లో కూడా దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒకటే, సింగిల్. అయితే దాన్ని డివైడ్గా వర్క్ చేస్తుంది, డివైడ్గా వర్క్ చేస్తుంది. అర్థమవుతుందా? డివైడ్గా వర్క్ చేస్తుంది అది. బాప్తిస్మం అనేది ఎలా చేయాలనే రూల్ ఏం లేదు. కొంతమంది బాప్తిసాలు చెరువుల్లో తీసుకుంటారు, కొంతమంది బాప్తిసాలు కాటేజీల దగ్గర తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో, మరికొందరు సెలయేట్లు తీసుకుంటున్నారు, మరికొంతమంది టబ్బుల్లో తీసుకుంటున్నారు, మరికొంతమంది జేసీబీకి ఉన్నటువంటి క్యాప్ ఉంటుంది కదా, దాంట్లో కూడా నీళ్లు నింపి బాప్తిసాలు ఇస్తున్నారు, మరికొంతమంది కవర్స్ కట్టి కూడా బాప్తిసాలు ఇస్తున్నారు. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డారా, బాప్తిస్మం అనేది కడగబడటం, స్నానం చేయటం, స్నానాన్ని ఆచరించటం. సో అది ఎలాగైనా చేయొచ్చు. అయితే బాప్తిస్మము పొందితే పరలోకం పోతారని బైబిల్లో లేదు. సో ఇది మీరు వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విషయం. అర్థమవుతుందా? బాప్తిస్మము పొందితే పరలోకానికి వెళ్తారు అనే పదం బైబిల్లో ఎక్కడ కూడా లేదు. ఎందుకు లేదు? బాప్తిస్మం అనేది ఒక వ్యక్తిని కడగటం, శుద్ధి చేయటం, శుభ్రం చేయటం, దాన్ని ఏమన్నా ఒక నిబంధన చేసుకోవటం, నిబంధనను ఆచరించటం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, యేసు నామములో బాప్తిసాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. బాప్తిస్మం అనేది పరలోకానికి వెళ్ళటానికి కడగబడటం అంతే. పరలోకం వల్ల, ఒకవేళ పరలోకం వలన ఈ బాప్తిస్మం పొందట, పరలోకానికి వెళ్ళని బాప్తిస్మం పొందుడు కాదు ఇది. ఈ బాప్తిస్మం అనేది కడగబడటం. రైట్? ఓకే, రైట్. ఇప్పుడు కొన్ని విషయాలు చెబుతాను చూడండి, ఇక్కడ మీకు అర్థమయ్యే విషయాలు చెబుతాను నేను. కొంతమంది బాప్తిసాలు పొందినటువంటి వాళ్ళ జీవితాలు చూద్దాం ఒకసారి. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక వచనం మీరు బాప్తిస్మము పొందితే పరలోకానికి వెళ్తారని ఉందా? నమ్మి రక్షించబడిన వాడు, రక్షణ అంటే బాప్తిస్మం కాదు, రక్షణ అంటే మారు మనసు అంటే వేరు. గమనిద్దాం. ఇప్పుడు పరలోకం వెళ్ళటానికి బాప్తిస్మం పొందుతున్నట్లయితే, పరలోకానికి వెళ్ళటానికి బాప్తిసాలు పొందుతున్నట్లయితే, ఇప్పుడు చాలామంది బాప్తిసాలు పొందారు ఆటోమేటిక్గా, మళ్ళీ లోకానుసారమైన కార్యాలు చేయరు కదా బాప్తిస్మం పొందితే. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, పరలోకం వెళ్ళాలంటే ఒక మాట అన్నాడు, మీరు మారు మనస్సు పొంది. అర్థమవుతుందా? పరలోకం వెళ్ళాలంటే నేను మీకోసం ఆ వచనాన్ని చదివి వినిపిస్తాను, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త మీకోసం నేను ఆ వచనాన్ని చదివి వినిపిస్తాను, ఒకసారి చూద్దాం. సో మత్తయి సువార్తలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాశాడు దేవుడు, దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. రైట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం నుంచి 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 2వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించబడిన. అర్థమవుతుందా? పరలోకం పోవాలంటే ఏం కావాలి? మారు మనస్సు కావాలి, మారు మనస్సు పొందాలి, మనస్సు మారి నూతన పరచబడాలి. మీరు పసిబిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యం చేరడని ప్రభువు చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పాడు. అర్థమై పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇవి చేయాలి. కానీ బాప్తిస్మం గురించి నిజంగా అక్కడ మాట్లాడినటువంటి అన్ని గంటలు కూడా, అంత సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఒప్పుకోలేదు, నెక్స్ట్ వీళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా పోగా మరలు ఏమన్నారంటే, అలాగైనా వెళ్ళొచ్చు, ఇలాగైనా
వెళ్ళొచ్చు అని చెప్పారు. సార్ అలాగే ఇలాగే వెళ్ళటానికి మీరెందుకు అక్కడ కూర్చోవాలి? ఆ? మీరెందుకు ఆ టైం వేస్ట్ చేసుకోవాలి? ఎట్టయినా వెళ్ళాలనుకుంటే ఆ దారిలో అలా వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళాలనుకుంటే ఏది కాదు ఒకటని చెప్పలేకపోయారేంటి? చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను మీకు విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎఫ్సి పత్రిక 4:5 వచనంలో, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే. ఎట్లా స్నానం చేసావా లేదా? నీళ్లతోనే స్నానం చేస్తారు, నీటితోటే బాప్తిస్మం ఇస్తారు, నీటితోటే శుద్ధి చేయబడతారు. ఈ లోకానుసారమైన మాలిన్యంను కడగటానికి బాప్తిస్మం అనే పేరు పెట్టబడింది. ఈ లోక మర్యాదలను విడిచిపెట్టి ఇదిగో పరలోక మర్యాదలోనికి రావటానికి, కడగటానికి మాత్రమే ఈ యొక్క గ్రంథమును తీసుకొని ఇక్కడికి వచ్చారన్నమాట. అర్థమైందా? యేసుక్రీస్తుల వారు కూడా బాప్తిస్మం పొందటానికి ఎన్నో రకాల రూల్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. ఏం లేదు, ఏ రూల్ లేదు. అని చెప్తున్నటువంటి పదం ఇంతకు చదివాను కదా, మీకు పరలోకం వెళ్ళడం మారు మనస్సు పొందాలా, పరలోకానికి వెళ్ళటానికి మారు మనస్సు పొందాలి. దానికి ముందు ఏంటంటే ఇది కడగబడటం. మనం స్నానం చేసుకుని కొత్త బట్టలు వేసుకుంటాం, మనం స్నానం చేసుకుని మంచిగా రెడీ అవుతాం, వివాహానికి ముందుగా స్నానం చేసుకొని రెడీ అవుతాం. సో ఇలాగ రెడీ కావటానికే, పరలోకానికి సిద్ధపడటానికే, పరలోక రాజ్యం వైపు చూడటానికే ఒక మానవుడు ముందుగా కడగబడాలి. సో దాన్నే బాప్టిజో అంటారు, కడగబడటం. ఈ కడగబడే విధానము ఎలా ఉంటుందంటే, బాత్రూంలో స్నానం చేయొచ్చు, అక్కడ నీళ్ళే ఉంటాయి. చెట్టు కింద నీళ్లు పెట్టుకొని స్నానం చేసి అక్కడ నీళ్ళే ఉంటాయి. లేదు ఇంకా నువ్వు కాస్ట్లీ అయితే బోర్ వేసుకొని కూడా స్నానం చేయొచ్చు, లేదంటే బకెట్తో తీసుకొచ్చుకొని కూడా స్నానం చేయొచ్చు, లేదా పెద్ద ట్యాంకులో కూడా స్నానం చేయొచ్చు, గోదావరిలో కూడా స్నానం చేయొచ్చు, కృష్ణలో కూడా స్నానం చేయొచ్చు. అంతేకాదు ఎక్కడైనా సెలయేట్లు కూడా చేయొచ్చు. వీలుగా ఉంటే 2 డ్రమ్ములు తెచ్చుకొని కూడా స్నానం చేయొచ్చు. అంటే మనిషిని కడగటానికి నీళ్ళు అవసరం, మనిషిని కడగటానికి శుద్ధి చేయటానికి నీళ్ళు అవసరం. సో దాన్ని వివరిస్తున్నారే తప్ప ఈ బాప్తిసం వలన పరలోకానికి ఎవ్వరు వెళ్ళరు. ఈ పరలోకానికి వెళ్ళాలంటే చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. సో వాటిని మానాలి. ఈ రోజున బాప్తిసం పొందినవాడు తాగుతున్నాడు, ఈ రోజున బాప్తిసం పొందినవాడు సినిమాలు చూస్తున్నాడు, ఈ రోజున బాప్తిసం పొందినవాడు గంజాయి తాగుతున్నాడు, ఈ రోజున బాప్తిసం పొందినటువంటి సిగరెట్ తాగుతున్నాడు, ఈ రోజున బాప్తిసం పొందినవాడు బూతులు మాట్లాడుతున్నాడు, ఈ రోజున బాప్తిసం పొందినవాడు చర్చికి రాకుండా లోకంలో తిరుగుతున్నాడు, ఈ రోజున బాప్తిసం పొందినవాడు అనేకమైన చెడ్డ కార్యాలు చేస్తున్నారు. సో బాప్తిసం తీసుకోవటం వల్ల మునిగిపోయింది ఏంటి అని అంటే, మారు మనస్సు లేకుండా కడగబడటం అనేది వేస్ట్ అన్నమాట. కాబట్టి 2 రకాల లేవు. బ్రెన్హమ్ గారైనా బోధలోనైనా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సేవకుల బోధల్లోనైనా ఒకటే, ఏంటంటే ఏ మాట అయితే యేసుక్రీస్తు వారు ప్రకటించారో అదే జరగాలి. ఇక్కడ ఏంటి? మారు మనస్సు పొంది బాప్తిసం పొందాల, కడగబడాలి. కడగబడటానికే ఇది చెప్పేదన్నమాట. అక్కడ కూడా పేతురు గారు కూడా 3000 మందికి వాక్యపరిచయం చేసినప్పుడు కూడా అక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మాట్లాడాడు. అక్కడ ఆ కింద వచనాలు మీరు చూస్తే అక్కడ ఉంటాయి. పరిశుద్ధాత్మను వరం పొందుకున్న తర్వాత నేను చదివి వినిపిస్తాను మీకు, కావాలంటే చూడండి. అక్కడ ఈ మాటలు లేకపోతే మీరు అప్పుడు మాట్లాడచ్చు, ఏ విషయమైనా మాట్లాడచ్చు. చూద్దాం ఒకసారి. ఇది కాంట్రవర్షిగా గొడవలకి వెళ్తూ ఉంది తప్ప వాళ్ళు ఒప్పుకోరు. మీరు కూర్చోబెట్టి 150 చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. చూడండి ఇక్కడ ఏం చెబుతున్నాడు పేతురు గారు, ఏం చెబుతారు చూడండి ఒకసారి. మీరు చూడండి, ఇప్పటిదాకా మీరు వర్షంలో వెళ్ళారు కానీ మీరు అసలైనటువంటి పాయింట్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి ఇక్కడ ఒకసారి. పేతురు, మీరు మారు మనస్సు పొంది, అర్థమవుతుందా? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం. అది కడగబడటం అంటే ఏంటి? మనకున్నటువంటి మురికి, మన శరీరానికి ఉన్నటువంటి మురికిని కడగటానికి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలు దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడైన తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా కలుగుతుంది. దేవుడు, పరిశుద్ధాత్మ, యేసు కనపడుతుంది ఇక్కడ. 3 రకాలుగా కనపడుతుంది ఇక్కడ. సరే, ఈ బోధలన్నీ కూడా కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. నేనేమంటానంటే, బోధలన్నీ పక్కన పెట్టండి సార్. యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా బోధలన్నీ చాలా ఉన్నాయి. ఒకడు యేసునామం అంటాడు, మరొకరేమో క్రీస్తునామం అంటారు, ఇంకొకరు పరిశుద్ధాత్మనామం అంటారు, ఇంకొకటి అగ్ని బాప్తిస్మం అంటారు. అదేమని చెప్పి చేశారా దాన్ని? నేను చూడలే. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో, ఇదిగో నా వెనక వచ్చేవాడు ఏం చేశాడట? వినిపించాలా? చదువుదాం ఒకసారి. ఆ మాట చదివి ముగించుకుందాం ఫైనల్గా.
చూద్దాం ఒకసారి ఆ బాప్తిస్మం ఏంటో. ఆ బాప్తిస్మం ఏంటో చూద్దాం ఒకసారి. అపోస్తల కార్య గ్రంథంలో మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఏమన్నాడు. యోహాను గారు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలో లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? మరి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం అంటే ఇక్కడ కూడా ఒక ప్రత్యేకంగా ఉందా? అక్కడ యేసు, ఇక్కడ పరిశుద్ధాత్మ. కొంచెం ముందుకు వెళ్తే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందండి. ఇలాగున మనం చూస్తే చాలా మనకి ఆకాశం కనుక భూమికి అతుక్కోలేదని ఎంత దూరం చూసినా కనపడుతుంది, దగ్గరికి వెళ్తే దగ్గరే ఉన్నట్టు కనపడుతుంది. సో బైబిల్ అనేది అలాంటిది. ప్రేమటువంటి దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, ఎప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమంలో నేనైతే నో సాటిస్ఫై, నాకైతే అస్సలు నచ్చలేదు. కాకుంటే ఒకళ్ళు ఒప్పించాలని చాలా కష్టం, నాకు తెలుసా సంగతి. ఒప్పుకోరు. ఈ ఒప్పుకోకపోవటం అనేదే బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత భేదములు కలుగ చేయువారు కలరు. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే మరలా యేసు వచ్చేంత వరకు ఉంటుంది. కాబట్టి ఇలా మాటలు ముగిస్తూ మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నాను. సెకండ్ స్టేషన్ బాగా జరిగించండి. ప్రభులో కృపలో మీరు వర్ధిల్లండి. దేవుడు మహిమ, కృప, సమాధానం, దీవెన, ఆశీర్వాదం విజయ్ కుమార్ గారికి, అక్కడ కూర్చున్నటువంటి ప్రతి సేవకులకి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తాయి.